నమస్తే తమ్మి, ఈసారి బ్యాట్ గుర్తు మనకు వేయాలి చూడు. తమ్మి పోయినసారి గెలిపించారు, ఈసారి కూడా వేయండి. నువ్వు ఐదే ఏం చేసినావు ఊరికి కిందకి వచ్చిన పైసలు తిన్నా మార్చాగా ఉండవు. నువ్వేం చేసినావు ఊరికి కిందకి? సిగ్గు లేకుండా మళ్ళీ ఊర్లాగా వచ్చినావు. నువ్వు ఆగనా? నీకు ఈ తెలివి ఓటేసేటప్పుడు ఎక్కడ పోయిందిరా? ఓటేస్తే ఎన్ని పైసలు ఇస్తావు, ఎన్ని కోటలు ఇస్తావు అని అడిగినావు, కానీ గెలిస్తే ఊరికేం చేస్తావు అడిగినావా? అరే మీకు మందు దాపి పైసలు 20 లక్షలు అప్పు చేసుకొని మరి గెలిచిండ్రా సర్పంచ్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలు తింటున్నాడు. మీరు అతని పైసలు తింటే తప్పు లేదు, అతను గవర్నమెంట్ పైసలు తింటే తప్పు వచ్చిందే. ఏం రవారుణ్, ఓటేసే ముందు మీకులో పోడా కాదని చూసినావు, కానీ ఊరికి మంచి చేసే గుణం ఉందా లేదా అని చూసినావా? అతను అనడం కాదురా, ఫస్ట్ మీరు చక్కగా ఉన్నారో లేదో చూసుకోండి. అరే ఓటు వేయడానికి చూడాల్సింది ఎన్ని కోట్రలు ఇస్తున్నాడు, ఎంత డబ్బు ఇస్తున్నాడు అని కాదురా, గెలిస్తే ఊరికి మంచి చేసే గుణం ఉందా లేదా. ఓటు వేయడానికి చూడాల్సింది కులం కాదురా, వాడు నిజాయితీ పరుడా కాదా చూడాల్సింది అది. సర్పంచ్ని ఎన్నుకోవడం అంటే 5 సంవత్సరాల మన ఊరి భవిష్యత్తుని ఎన్నుకోవడం. కాబట్టి కులానికో డబ్బుకో లొంగి ఓటును నమ్ముకోకండి. జై హింద్.